లో సుమారు 12,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ గ్రామంలో మెయిన్ రోడ్కి కావాల్సినటువంటి సరైన డ్రైన్ లేకపోవడం వల్ల, వర్షం వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ ఉండిపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఈ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. ఇది సుమారు ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేయించి 56 లక్షలు పెట్టి డ్రైన్ కట్టడమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదర్ డ్రైన్స్ని కూడా మెరుగుపరచడానికి కూడా సుమారు ₹1 కోటి వ్యవధి ఇక్కడ ఈ గ్రామంలో అవసరం అయితే దాన్ని మంజూరు చేసి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెడుతుందంటే మీ జీవన విధానం మెరుగుపడాలి, మీరు కనీసమైనటువంటి ఆరోగ్యమైనటువంటి వాతావరణం మీకు ఉండాలి, కనీసమైనటువంటి వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ కావాలి, హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కల్పించాలంటే, హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలంటే అటు అభివృద్ధి రావాలి, సంక్షేమం రావాలి, రెండు రావాలి. అభివృద్ధిలో కూడా ఈరోజు మనం చూసుకుంటే గజపతినగర్ నియోజకవర్గంలో సుమారు ₹23 కోట్ల శాంక్షన్ చేసి పంచాయతీ రోడ్స్ ఏవైతే రిపేర్ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని మనకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. అలాగే R&B రోడ్స్ కూడా ఎంత దారుణమైనటువంటి రోడ్స్ ఉన్నాయో నాకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఈ రోడ్ ఏదైతే ఉందో 50 లక్షలు పెట్టి రిపేర్ చేసుకోవడం కూడా జరిగింది. గత పాలకులు సుమారు 5 ఏళ్ల పాటు ఈ రోడ్ని కనీసం పట్టించుకోలేదు. ఆ రోడ్ను కూడా 50 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి R&B రిపేర్ వర్క్స్లో దీన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకో 3.5 crores ఇచ్చి ఇక్కడి నుంచి మెంటాడ్ వెళ్ళే రోడ్డుకు కూడా శాంక్షన్ కాబోతా ఉంది. అంటే ఇంత అభివృద్ధి కోసం ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న విషయం మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంది ఎవరి కోసం? మన కోసం. మన పిల్లలు మన స్కూల్కి వెళ్ళాలంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మన ఉద్యోగంకి వెళ్తున్నామంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మంచి ఫెసిలిటీ ఉండాలి, మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే శానిటేషన్ ఉండాలి. ఇవన్నీ కలవర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో ఇంత బడ్జెట్ కేటాయించాలి.